చక్కని పాట పాడారు. గడిచిన కాలం దేవుడు మనని కాచి కాపాడాడు. ఇక జరబోయే కాలం కూడా దేవుడే మనని కాపాడును గాక. మంచిది, దేవుని వాక్యం విందాం. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? సజీవమైన రాళ్ళం. ఈ రాళ్ళలో చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని చెబుతాం మీకు, అని చెప్పలేను. రాయి లాంటి మనిషి అంటారు కొంతమంది, అంటారా అనరా? ఈ మనిషి రాయి లాంటి టైపోడ్ ఏంటి అంటారు. అలాగే రాళ్ళుగా చేసాడు ఎవరంటే రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా రాళ్ళు అని చెప్పండి. ఏ రాళ్ళు? ఇవి సజీవమైన రాళ్ళు. రక్షణలందరూ కూడా రాళ్ళు కాదు, వాళ్ళు మట్టి. వాళ్ళు మట్టితో సమానం అన్నాడు. కనుక అందుకే 90వ కీర్తనలు అంటాడు, నరులారా మనుషులను మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని చెబుతాడు. చదవండి ఆ మాట. అంటే ఇప్పుడు మనుషులు ఎవరు, నరులు ఎవరు చెప్పాలి నాకు. ఇప్పుడు పాయింట్ మీద నేను అడుగుతున్నాను, మనుషులు ఎవరు, నరులు ఎవరు? ఇక్కడ ఏమన్నా చదువు, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. అమ్మా 90వ కీర్తన అందరు తీసుకోండి. 90వ కీర్తన 2వ వచనం అనుకుంటా, 3వ వచనం. ఇక్కడ అంటాడు, నువ్వు మనుషులను మట్టి మార్చాడు, నరులారా. ఇదేంటి ఈ మాట? దైవజనుడని మోషే ప్రార్థన చేస్తున్నాడు. మనుషులు ఎవరు, నరులు ఎవరు? అది కరెక్ట్ అన్నమాట. నరులంటే రక్షణ పొందినవారు. అందుకే దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపం నందున నరులను చేద్దాం అన్నాడు. ఆదికాండం 1:7. ఇప్పుడు కాదులే, 2:7 తర్వాత చదువుకుందాం, వద్దులే. నరులు అనేది మాట ఎవరినంటే ఆదాముని అన్నాడు. మనుషులనే మాట ఎవరిని అన్నాడు చెప్పండి? ఇప్పుడు ఆ మాట చెప్పండి. ఆదాముని ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉంటూ, ఎక్కడన్నాడు? 2వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. అది ఇక్కడ నరుడు అంటే ఎవరంటే ఆదాం. నరులారా తిరిగి రండి అన్నాడు, మనుషుల్ని మట్టి మరుస్తా అన్నాడు. ఇప్పుడు నరుడు ఎవరు? మాట్లాడరే. నరుడు ఒంటరిగా ఉంటూ మనిషి కదని ఎవరితో అన్నాడు? ఆదాంతో అన్నాడు. అక్కడ జంతువులన్నీ ఉండే కానీ నరుడని ఆదాంతో అన్నాడు. ఇప్పుడు మనుషుడు ఎవరు చెప్పండి? ఆ పేరు చెప్పండి నాకు. కొంచెం మైండ్ తిరగాలి అందరికి. మనుషుడు ఎవరు? కాదు. నీకు ఎవరికైనా తెలుసా? చెప్తారా ఎవరన్నా? మనుషుడు ఎవరంటే కయ్యోను. ఆదికాండం 4వ అధ్యాయం మొట్టమొదటి చదవండి, మీకు అర్థమైంది. అది మనుషుడిని ఎవరు అన్నారు? అవ్వమంటుంది, నేను యెహోవా దయ వలన ఒక మనుషుడు సంపాదించుకున్నది. మనుషుడు అంటే ఈయన కయ్యూను. నరుడంటే ఎవరు? ఆదాం. ఆదాం అంటే ఎవరంటే ఆఖరి చెబుతాడు లోకాసు వార్త 1వ వచనంలో, దేవుని కుమారుడు అంటాడు. ఆదాం ఎవరంటే దేవుని కుమారుడు. అందుకని నరులు ఎవరంటే దేవుని కుమారులు. మనుషులు ఎవరంటే మట్టికి వెళ్ళేవాళ్ళు, అంటే వాళ్ళు రక్షణ లేని వాళ్ళు. కయ్యూను సంతానం అన్నమాట. కయ్యూను ఎటువంటి వాడు? కఠినుడు, నరహంతకుడు, దుర్మార్గుడు కయ్యూను. దేవుని దయ వల్ల నేను మనుషులను సంపాదించుకున్నది. మనుషుడు అంటే ఎవరంటే ఎవరి పేరు అది? కయ్యూను ఉందా లేదా అక్కడ 4వ అధ్యాయంలో? అది వాక్యాన్ని ఎప్పుడు మనం తరిసి చూసుకోవాలి, పరిశీలించాలి. కనుక నరులు ఎవరంటే దేవుని బిడ్డలు. ఆ దేవుని బిడ్డలను దేవుడు ఏంటంటే రాయిగా చేశాడు. అందుకే నీవు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకోమన్నాడు. నువ్వు ఒక రాయిగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ముందు మందిరం అంటే ఏంటంటే ముందు నీ కుటుంబమే ఒక మందిరంగా కట్టుకోవాలి.
10 కుటుంబాలు కలిస్తే అది పెద్ద మందిరం, పెద్ద సంఘం అంటారు. అల్లోయ, ఇప్పుడు 10 మంది అక్కడికి వచ్చారు, 10 కుటుంబాలు, ఒక పెద్ద సంఘం. ఇది పెద్ద మందిరం అన్నమాట. కనుక ముందు నువ్వు రాయిలాగా ఉండాలి. నువ్వు రాయిలాగా ఉండి నువ్వెట్టనాలి, సజీవమైన రాయిగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకోవాలి. అంటే ఆత్మ సంబంధమైన మందిరం అంటే నీ కుటుంబాన్ని ముందు కట్టుకోవాలి. కుటుంబం అంటే ఎవరో కాదు, మందే. భార్య భర్తలు, బిడ్డలు, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, లేకపోతే ఇద్దరే భార్య భర్తలు ఉన్నా వాళ్ళు కుటుంబమే. ఆ కుటుంబాన్ని కట్టుకోవాలన్నమాట. దేవునికి మహిమలును గాక. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అందుకని చెబుతున్నాం. కనుక అందుకే మనం ఎవరు అంటే సజీవమైన రాళ్ళము. ఇప్పుడు సజీవంగా రాళ్ళు లేరంటే మట్టి మనుషులు. ఈ మట్టి మనుషులు సజీవమైన రాళ్ళగా మారాలంటే ఏం చేయాలంటే వాళ్ళు కూడా నమ్మి బాప్తిసము పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన రక్షణ, నమ్మని వానికి శిక్ష అన్నాడు. ఇక ఆ శిక్ష తప్పదు. కనుక దానికి మనసులో ప్రేరేపణ వచ్చినాక ఎవరు కూడా దాని గురించి ఆపుకోకూడదు, వాయిదేయకూడదు. నీకు ప్రేరేపణ వస్తే తప్పక నువ్వు రక్షణ పొందుకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి కోట్ల దూతలు పరలోకంలో సంతోషిస్తాయి. అందుకే నిన్నేమంటాడంటే ఈ రాయి సామాన్యమైనది కాదు, ఇది సజీవమైన రాయి. ఎందుకంటే ఈ సజీవమైన రాయి ఏంటంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యజీవం గలవాడు అన్నాడు. అంటే నిత్యజీవం కలిగింది ఏదంటే రాయికి. నిత్యజీవం మట్టికి ఉండదు. వాన కురిస్తే మట్టి ఏమైపోయింది? కరిగిపోయింది. రాయి మీద వాన కురిసింది అనుకో, కరిగిద్దా? ఎన్ని వానలను కురవని, ఎన్ని సముద్రాలు పొంగి దాని మీదకి వెళ్ళినా కూడా రాయి కరగదు. అందుకని నువ్వు రాయివి. నువ్వు రాయిలాగా ఉండాలా, మట్టిలాగా ఉండాలనేది నీకు నీవే కోరుకోవాలి. అది అర్థంలో స్తోత్రం చెప్పండి. నువ్వు రాయిలాగా ఉంటే ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని గాలి వానలు, తుఫాన్లు, సునామీలు వచ్చినా కూడా నువ్వు రాయిగానే ఉంటావు. నువ్వు మట్టిగా, మనుషులంటే ఎవరు? మట్టి మారుస్తున్నాడు అంటే మనుషులు ఎవరు చెప్పండి? దేవుణ్ణి గుర్తిరగని వారు, దేవుని మాట వినని వారు, దేవుని మాటలు లెక్క చేయని వారు. అందుకే వాళ్ళు మట్టి మనుషులు కనుక ఆ మట్టి మనుషుల మీద వాన గురితే కరిగిపోయిద్ది, కనపడదు. వరదొత్తే కనపడదు. అరే ఇక్కడ మట్టి దిబ్బ ఉండాలిరా అనుకుంటాం. ఉండిద్దా దిబ్బాడా? ఉండదు. ఆ దిబ్బ ఇంకోసారికి వెళ్ళిపోయి కరిగిపోయింది. అందుకని నువ్వు మట్టిలాగా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని పిలుస్తున్నావు. అంటే నరులంటే ఎవరంటే వాళ్ళే సజీవమైన రాళ్ళు. నువ్వు సజీవమైన రాయిగా ఉంటావో మట్టిగా ఉంటావో నీకు నీవే ప్రశ్న వేసుకుని నిన్ను దేవుడు ప్రేరేపిస్తే ఈ ప్రేరేపణ వెనకేయకుండా ముందు కొనసాగటానికి సిద్ధపడు. నువ్వు ఆశ్రదించబడతావు. ఏ దినమో ఏ గడి ఎవరికి తెలీదు. దేనికైనా గ్యారెంటీ ఉంది, కానీ మనకు మాత్రం గ్యారెంటీ లేదు. దేనికైనా గ్యారెంటీ ఉంది. మన మానవుడు చేసిన ప్రతి ఒక్క వస్తువుకి గ్యారెంటీ ఉంది. మానవుడు చేసిన వస్తువు, తయారు చేసిన వస్తువుకి గ్యారెంటీ ఉంది, కానీ దేవుడు చేసిన మనిషికి గ్యారెంటీ మన దగ్గర లేదు, ఆయన దగ్గరే ఉంది. ఆయన ఇష్టం. అల్లోయ, ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. స్తోత్రం చెప్పండి. ఆయన చేతి పని ఉన్నాక ఆయన ఇష్టం, ఆయనకి తెలుసు. ఆయన చేసిన పని కనుక ఆయన తెలుసు. ఈ ప్రాణము ఇన్ని సంవత్సరాలు ఉండిద్ది అని ఆయన తెలుసు. ఈ ప్యాన్ చేసేవాడికి తెలుసు, ఈ ప్యాన్ ఒక సంవత్సరం గ్యారెంటీ ఇవ్వచ్చు అని చెబుతాడు. ఎందుకు? ఆయన చేత్తో ఆ ప్యాన్ చేశాడు కనుక, ఆ లైట్ని ఆయన చేశాడు కనుక, ఏ వస్తువుని మానవుడు చేశాడు కనుక మానవుడు తెలుసు ఆ వస్తువు ఇన్నాళ్ళు ఉండేది గట్టిగాని, తర్వాత ఉండదని చెబుతాడు. కానీ దేవుడు కూడా అంతే. మన గ్యారెంటీ చెప్పేది ఆయనే. ఆయన దగ్గరే ఉంది మన లెక్క, మన సంఖ్య. హల్లెలూయా. అందుకని ప్రియమైన దిన బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో 2020 ముగిసిపోతుంది, 2025 రాబోతుంది, 4 పోయి 5 రాబోతుంది, 5వ సంఖ్య పెరగబోతుంది. పెరిగే టైంలో నీవు కూడా ఆత్మీయతలో పెరగాలి. ఎన్నెన్నో వాక్యాలు వింటున్నావు, ఎన్నో రకాలుగా తిరుగుతున్నావు, చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. కనుక దానికి ఎందుకు వెనకయ్యాలి? దానివల్ల నీకు ఉపయోగమే కానీ అపకారం కాదుగా. ఉపయోగమైన దాన్ని, మేలు కలిగిన దాన్ని వెంటనే చేపట్టాలి. అపకారం దాన్ని మనము వదిలిపెట్టాలి, కానీ మేలు కలిగే దాన్ని మనము వెంటనే పట్టుకోవాలి. మేలు కలిగే దాన్ని మనం పట్టుకోవాలి. అందుకే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, నన్ను దేవుడు రాయిగా చేశాడు. అందుకని అన్నాడు, పేతురు నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నావు. అది పాతాళ ద్వారబంధంలో కూడా దాని ముందు నిలవలేవని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కనుక ఈ రాళ్ళలో నేను ఒక రాయి మీకు జ్ఞాపం చేస్తాను. ఈ రాళ్ళు 7 రాళ్ళు ఉన్నాయి. 7 రాళ్ళు ఒక రాయి మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూసి, మీరు ఊరకుండెళ్ళరు, ఈ రాళ్ళు కేకలు వేయనని నీతో చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని శోధిస్తున్నారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకలందరూ శోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన తీసుకొస్తున్నప్పుడు వీళ్ళంతా, మనం చూడండి ఇక్కడ, మనం పైన చూడండి 32 చదువు, 36 చదువు అమ్మా, 25 చదువు, 35 నాన్న. తరువాత అని ఆమేన్ చెప్పండి. యేసువారు యెరూషలేము రాబోతున్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కాడు. దారి పొడుగుతా బట్టలు పరిచారు. దారి పొడుగుతా పొలాల్లో ఉన్న చెట్ల కొమ్మలు తీసుకొచ్చి పరిచారు. ఆయన వస్తుంటే ఆయనకి దావీదు రాజుకు జయము, ప్రభుపేట వచ్చి ఆయన జయమని కేకలేస్తా మహా సంతోషంతో వస్తున్నారు. ఎవరు? యేసయ్య నమ్ముకున్న ప్రజలు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటారు, బోధకుడా, నీ శిష్యులను ఊరకుండు మన గద్దించు, ఊరకుండు మన వాళ్ళని గద్దించు, ఎందుకు ఆ అరుపులు అంటే యేసయ్య అంటాడు, వాళ్ళు మూస్తే, నోరు మూస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రాయి ఎవరంటే సజీవమైన రాళ్ళు మనం గనక, మనము దేవుని సన్నిధిలో కేకలేసేవారికి ఉండాలి, కానీ నోరు మూసుకుని కూర్చోకూడదు. స్తోత్రం చెప్పండి. రాళ్ళు కేకలేయాలి. ఆ నిజంగా ఆ రాళ్ళకే నోరుంటే ఏమంటే తెలుసా? ఆ రాళ్ళు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడిని కేకలేస్తాయి అంట రాళ్ళు. స్తోత్రం చెప్పండి. చేయవా? కేకలేయవా? రాళ్ళు కేకలేస్తాయి ఆ రాళ్ళకు నోరుంటే. అందుకే ఆ రాళ్ళు ఎవరంటే మనమే. ఆయన అంత శోధనలో ఉండి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన గురించి కేకలేయాలి. ఏమని కేకలేయాలి? ఆయన పరిశుద్ధుడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు నోరు మూపించినా మా నోరు మూయకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని కేకలు వేయాలి. ఇది రాళ్ళకున్న లక్షణం ఏంటంటే, మనం సజ్జమైన రాళ్ళం కనుక మనం ఏం చేయాలి చెప్పండి? కేకలేయాలి. ఏ కేకలు? లోక సంబంధమైన కేకలా? ఈనాడు లోక సంబంధమైన కేకలు ఎంతమంది వేస్తున్నారు? పెద్ద పెద్ద కేకలు వేస్తారు, సిగ్గు లేకుండా వేస్తారు పెద్ద పెద్ద కేకలు. పెద్దోళ్ళని గౌరవం కూడా కేకలేస్తారు. ఏమండి, అధికారులు ఉన్నారని గౌరవించరు, కేకలేస్తుంటారు. వ్యర్థమైన వాటిని కేకలేస్తారు, సిగ్గు లేకుండా కేకలేస్తారు. దాపరమైన మాటలు కూడా బయటపెట్టి కేకలేస్తారు. దానివల్ల మనకు ఉపయోగం లేదు కదా. కానీ నీ కేకలు ఎవరి గురించి చేయాలంటే, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కేకలు వేయి. ఆ కేకలు వేస్తే ఆయన నిన్ను చూసి సంతోషపడతాడు. ఆయన దగ్గరికి వచ్చి పాట పాడమంటే పాడలేం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేం, సాక్ష్యం చెప్పమంటే నోటి చెప్పుకుంటాం. ఏమవుతుంది ఆ స్వరము? నీకు ఇచ్చిన స్వరము, నీ స్వరాన్ని ఎందుకు దాచుకుంటున్నావు? వ్యర్థమైన వాటిని స్వరాన్ని ఉపయోగిస్తున్నావు, కానీ దేవుని పనికి నీ స్వరాన్ని ఉపయోగించట్లేదు. అందుకే వృద్ధాప్యంకి వచ్చినదంతా ఆ తల్లి అంట పాడాలనుకుందంట, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు,
నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు. స్వరమంతా పోయాక స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ పాటలు. పాడాలని ఉంది నీ పాటలు వినిపించుచున్నది కేక నాకు ఒక కేక నాకు. హల్లెలూయా. అర్థమైనట్టుగా కేకలేస్తాం కానీ దేవుని సన్నిధికి వచ్చి నోరెత్తి పాట పాడవు, నోరెత్తి ప్రార్థన చేయవు, నోరెత్తి సాక్ష్యము చెప్పవు. నువ్వు రాయివా మట్టివా? అర్థమైన సోదరు చెప్పండి. నువ్వు రాయివైతే కేకలేస్తావు. యేసు అన్నాడు, వాళ్ళు నోరు మూస్తే రాళ్ళు కేకలేస్తాయి. కేకలేసే అనుభవం మనం కలిగి ఉండాలి. ఒక కానాన్ స్త్రీ ఉంది. ఆ కానాన్ స్త్రీ ఏం చేసింది చెప్పండి? దావీదు కుమారుడు కేకలేస్తుంటే నోరుమి అన్నారు. ఆమె ఇంకా కేకలేస్తుంది. గుడ్డివాడు కేకలేస్తుంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు కేకలేస్తుంటే నోరుమీయమన్నారు. మూసాడా? ఇంకా కేక. ప్రకటన ఉన్న 12 అధ్యాయంలో ఉన్న స్త్రీ సూర్యుని ధరించుకుని చంద్రుని మీద నిలబడి 12 లక్షల కిరీటం పట్టుకుని గర్భవాసంతో కేకలు వేస్తుందంట. కేకలు వేస్తుంది. ఎందుకని మన కేకలు రావంటే నువ్వు రాయివా మట్టివా? అది అవునమ్మా చాలు టైం చాలు రైటే అక్కడ ఉందలే. కేకలేస్తుంది. అందరు కేకలు. కానాన్ స్త్రీ కేకలేసింది. గుడ్డివాడు కేకలేసాడు. ఎంతోమంది ఆయన కేకలేశారు. ఆయన నువ్వెందుకు కేకలేకపోతున్నావు? అంటే నువ్వు మట్టివా రాయివా? ఈ ఉదయకాలం ప్రసంగంలో చెబుతున్న మాట ఇది. నువ్వు మట్టిగా బతకొద్దు, రాయిగా బతుకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ రాయి ఇది? సజీవమైన రాయి. నువ్వు సజీవమైన రాయిగా ఉండాలి కానీ మట్టిగా ఉండొద్దు. మట్టి ఉంటే ఎప్పుడు కరిగిపోతావో తెలియదు. ఎప్పుడు వాన వచ్చిందో, ఎప్పుడు వరద వచ్చిందో, ఎప్పుడు సమస్య వచ్చిందో కరిగిపోతావు. అందుకంటాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసినా వరద వచ్చినా గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది పళ్ళు. ఎందుకంటే అది ఎక్కడ ఉంది? బండ మీద ఉంది, రాయి మీద ఉంది కనుక. ఈ నా మాటలని వాడు చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడుగా ఉంటాడు. వాన కురిసిద్ది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అది పడిపోయింది. దాని పాటు గొప్పది అంటాడు. అందుకే నువ్వు మట్టి మీద కట్టుకుంటావా, బండ మీద కట్టుకుంటావా? నువ్వు సజీవమైన రాయిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు సజీవమైన రాయి కనుక నువ్వు రాయిలాగా బతకాలి. నువ్వు కేకలు వేయాలి. నువ్వు సాక్షి చెప్పినా ఏమండి, నువ్వు సాక్షి చెప్పినా, నువ్వు పాట పాడినావు, నువ్వు ప్రార్థన చేసినా, ఇతరులు నువ్వు దేవుని మాటలు చెప్పాలనుకున్నా, యేసయ్య గొప్పదని చెప్పాలనుకున్నా, నువ్వు స్వరమెత్తి చెప్పు. నీకు ఇచ్చిన స్వరం అందుకు ఇచ్చాడు దేవుడు. కానీ వ్యర్థమైన బూతులకి, వ్యర్థమైన మాట్లాడటానికి కాదు నీ స్వరం ఇచ్చింది దేవుడు. ఆయన స్తుతిస్తానికి స్వరం ఇచ్చాడు. ఈ స్వరం ఆయనకే ఉపయోగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కంటాపు చేసినప్పుడు డాక్టర్లు అన్నారు, అయ్యా పెద్దగా అరవకూడదు, నువ్వు మెల్లిగా మాట్లాడాలన్నారు. నా వల్ల కాల మాట్లాడదానే నుంచున్నా. ఇక్కడ మెల్లిగానే మాట్లాడదాం అనుకుంటే ఆత్మ నన్ను తాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేరేపించి మాట్లాడు పెద్దగా ఆయన అర్పించాడు అంతే. ఆయన అర్పిస్తే కానీ నేను అరవలేదు. ఆయన మాట్లాడిస్తూనే ఉన్నాడు. నువ్వు నిలబడితే ఆయనే మాట్లాడతాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయ. మనం ఎవరు చెప్పండి? మొట్టమొదటి రాయా చెప్పాలి. అరిసే రాయిగా ఉండాలి. నువ్వు ఏ రాయిగా ఉండాలి? నువ్వు అరిసే రాయిగా ఉండాలి. కేకలేసే రాయిగా ఉండాలి. నువ్వు నిశ్శబ్దంగా ఉండకూడదు. నువ్వు కేకలేసే రాయిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. రెండవ రాయి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండవ రాయి యోహాను సువార్త 2:6. యోహాను సువార్త 2:6. యూదులు శుద్ధీకరణ ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు
అక్కడ ఉంచబడెను. ఏంటి నాన్నది? హల్లెలూయా. చదువు నాన్న. యేసు ఆ బాణతో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు అంచుల మట్టుకి నింపిరి. చాలండి. ఇది ఈ బాణ ఏ బాణ అంటే రాతి బాణ. ఏ బాణ? రాతి బాణ. రాతి బాణలో ఏం నింపాడు? ఈ బాణ ఖాళీగానే ఉంది. మనమే రాళ్ళుమి, మన బాణ ఖాళీగా ఉంది. మన బాణలో ఏమి లేదు. మన బాణలో ఉంటే మన దాహం తీరుద్ది, ఇతరుల దాహము తీరుతుంది. ఇతరుల దాహం తీర్చడానికి ఈ బాణలో ఏమి లేదు. యేసయ్య వచ్చి అంటాడు, ఆ బాణలో అంచుల మట్టుకు మీరు నీళ్ళతో నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపితే ఆ నీళ్ళెత్తుకెళ్ళి పోతే ఎట్టుందంట? ఎట్టుంది? ద్రాక్షారసం ఎట్టుంది? మధురంగా ఉందంట. ఆయన మధురంగా మార్చాడు దాన్ని. ఆ పెళ్లి విందులో కూర్చొని అందరూ అంటారు, ఎవరైనా మొదట మంచిది పోతారు, తర్వాత జబ్బుది పోతారు. ఈయనంటే ముందు మంచిది పోసాడు, ఇంకా మంచిది తెచ్చిపోసాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయారంట. నువ్వు అరిసి కేకలేస్తా దేవుని స్తుతిస్తే నీ అవసరాలు తీర్చే బాణగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ రాయి బాణ నీ అవసరాలు తీరుస్తుంది. ఈ రాయ నువ్వు ఎప్పుడైతే అరిసి ప్రార్థన చేస్తావో, అరిసి పాటలు పాడతావో, అరిసి వాక్యం చెబుతావో, అరిసి సాక్ష్యం చెబుతావో, అరిసి ఆయన కొరకు అరుస్తావో, ఆయన కొరకు అరిస్తే, ఆయన కొరకు నువ్వు కేకలేస్తే నీకున్న అవసరాలు ప్రభువు తీర్చునుగాక. హల్లెలూయా చెప్పండి. అందుకంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 అంటాడు. ఆ మాట 4:19 అంటాడు, యేసు క్రీస్తు మహిమ అవసరములో కాగా దేవుడు తన కనికరం చొప్పున అవసరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అది రాయికొన్న అనుభవం ఏంటంటే, మొట్టమొదటిది నువ్వు ఎప్పుడైతే కేకలేస్తావో, నువ్వు ఎప్పుడైతే సజీవ రాయిగా ఉంటావో నీకున్న అప్పులు తీరిపోతాయి. ఇప్పుడు ఆ కానాను దేశంలో ఆయన పేదవాడు, యేసయ్యని ఆహ్వానించుకున్నాడు. ఆ పేదవాడి ఇంటికి వచ్చారు, అందరూ వచ్చారు, యేసయ్య వచ్చాడు. అక్కడ ఎక్కువ మంది వచ్చారు. వడ్డిస్తానికి అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, విందులా అయిపోతే ఇప్పుడు యేసయ్య అన్నాడు, అక్కడ ఎప్పుడో మూలం పడేసి నుండి 2-3 తూములు బట్టి రాతి బాణలు ఎన్ని ఉన్నాయంట? 6 మూలం పడేసండి. ఆ 6 బాణలు ఏం చేయాలంటే దేవుడు నింపమన్నాడు రాతి బాణలో. ఆ బాణం మనమే. స్తోత్రం చెప్పండి. మన కడుపు నింపే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పంచి ఆకలి తీర్చిన దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు, మన ఆకలి తీర్చే దేవుడు, మన దప్పికి తీర్చే దేవుడు, మన సమృద్ధి ఉంచే దేవుడు. ఆ మహిమల దేవుడే రాయిగా మన చేయునుగాక. రెండోది ఏంటి చెప్పండి? రాతి బాణ. దేనికి? మన అవసరాలు తీర్చడానికి రాయిగా దేవుడు చేశాడు నిన్ను. హల్లెలూయా. నువ్వు మట్టిగా ఉంటే నీ అవసరం తీర్చడు. మట్టి పనికి రాదు. మట్టి కొండను ఏం చేశాడు? సారి మీద పెట్టి మట్టి కొండ చేసి ఎండబెట్టి దాన్ని ఏం చేశాడు? మళ్ళీ దాన్ని కాల్చాడు. కాలిస్తే దాంట్లో నీళ్ళు నిలబడతాయి. కాలపోతే ఏమవుతుంది చెప్పండి? కారిపోవటం. అది కూడా మెత్తగా నానిపోయి పడిపోయింది. అక్కడ రూపం ఉండదన్నమాట. రూపం లేకుండా చేస్తాడు. అందుకని మనం రూపం లేకుండా ఉండకూడదు, రూపంతో ఉండాలి. ఆయన మనకు స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ రూపాన్ని మనం మార్చకూడదు. ఈ రూపంలో ముందు సాగినట్లయితే ఈ రాయి అవసరాలు ప్రతి ఒక్కరు అవసరం దేవుడు తీర్చునుగాక. నువ్వు రాయిగా ఉంటే నీ అవసరాలను తీరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, నీ బిడ్డల్ని ఇస్తాడు, నీ ఉద్యోగం ఇస్తాడు, నీ వ్యాపారం ఇస్తాడు. నీకున్న కొంచెం దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ అవసరాన్ని తీర్చే దేవుడు. ఇది రెండవ రాయి. స్తోత్రం చెప్పండి. మూడో రాయి మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో రాయి చూడండి. యోహాను సువార్త 4:6 చదువమ్మ. యోహాను సువార్త 4:6. అక్కడ యాకోబు బావి ఉండిన కనుక యేసు అలసి ఉన్న రీతిని
ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయిందంట. సమరీ స్త్రీ ఒక్కటే అక్కడికి రాగా యేసు ఆయన శిష్యులు సరే చాలమ్మ, నేను చెబుతాను, నువ్వు చదవద్దులేని కూర్చోండి. ఇక్కడ మనందరూ తెలిసినామా ఎవరంటే ఏమో సమరీ స్త్రీ. సమరీలు అంటే మిశ్రమ జాతి అని అర్థం అన్నమాట. మిశ్రమ జాతి ఓసారి చెప్పాను సమరీ స్త్రీల గురించి. మిశ్రమ జాతి అన్నమాట. అంటే మిశ్రమ జాతి అంటే కూడా ఎవరంటే మిశ్రమ జాతి. కనుక ప్రభునందు ప్రేమిందులరా, ఈ సమరస్య ఎక్కడికి వెళ్ళిందంటే మధ్యాహ్నం 12 గంటలకల్లా ఎక్కడికి వెళ్ళిందంటే బావి దగ్గరికి వెళ్ళింది. ఈ బావి ఎవరిది? యాకోబు బావి. ఏ బావి ఇది? యాకోబు కట్టించిన బావి. ఎప్పుడో కట్టించాడు యాకోబు అయ్య. ఆ బావి ఎక్కడ కట్టించాడు? సుకార్ అనే ఊర్లో కట్టించాడు. ఆ సుకార్ అనే ఊర్లో కట్టించిన ఆ బావి ఏంది మీరు ఇది ఆలోచనలు పెట్టిపోయారు? కూర్చో వేస్తానండి, నేను ముగిచేస్తాలే 1 గంటకల్లా అని చెప్పలేండి. ఇంకెంత 9 నిమిషాలు ఉంది 1 గంటకి. కనుక ఈ సుకరని ఊర్లో కట్టించాడు యాకోబు బావి. ఆ బావి దగ్గరికి సమరస్య ఎప్పుడు వెళ్ళిందంటే ఇంచుమించు 12 గంటల టైంలో వెళ్ళింది. ఆ టయానికి ఆకలి టైం కనుక ఊళ్ళోకి వెళ్ళారు భోజనం తేటానికి. ఊళ్ళోకి వెళ్తున్నారు ఎవరు? యేసుప్రభు వారు ఆయన శిష్యులు వెళ్తున్నారు ఊళ్ళోకి. అరణ్య ప్రదేశం నుంచి ఊళ్ళోకి వస్తున్నారు, టౌన్లోకి వస్తున్నారు భోజనం తీసుకెళ్దామని. ఆ భోజనం కొనుక్కెళ్దామని వస్తున్నప్పుడు ఈయన అన్నాడు, మీరు వెళ్ళరండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పి యేసుప్రభు ఆగిపోయాడు. శిష్యులు 12 మంది ఊళ్ళోకి వెళ్ళారు భోజనం తేటానికి. వాళ్ళు తిని భోజనం తీసుకొస్తానికి వెళ్ళారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఎవరైనా సృష్టికర్త కదా, బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఈ టైంలో సమరస్య వచ్చింది అని వచ్చాడు. వచ్చి ఆడ కూర్చున్న తర్వాత ఆమె వచ్చేసింది, ఆ బావిలో సేదేసింది. ఆ బావి ఎంత లోతంటే 139 అడుగుల లోతంట. ఎంత లోతు చెప్పండి ఏమ్మా? 135 అడుగులు లోతుందంట ఆ బావి. అంత లోతు బావి అన్నమాట. ఆ బావిలో కడవేసింది, లాగుతుంది, లాగి ఒడ్డుకు తీసుకుంది, సంకన పెట్టుకున్నప్పుడు అన్నాడు, అమ్మా నాకు దాహం అవుతుంది, కొంచెం దాహం పోయి అమ్మ అంది. అప్పుడు ఆమంది, మీరు యూదులు, మేము సమరీయులం, మీకు మాకు సాంగత్యం లేదు. అంటే మీరు యూదులంటే ఎవరు తెలుసా? యూదులంటే నిష్ట కలిగిన వాళ్ళు అన్నమాట. సమరీయులంటే అంటరాని వాళ్ళని అర్థం. అర్థమవుతుంది మీకు? ఒకప్పుడు మన కూడా మాదిగోళ్ళని ఎత్తిపోసేవాళ్ళు నీళ్లు చేతుల్లో. మాసులకి వెళ్ళినా మేము కుప్పల పనులకి వెళ్ళి వాళ్ళ పనులకి వెళ్తే వాళ్ళే మంచులు తెచ్చి మనకి పోసేవాళ్ళు. నాట్లకి వెళ్ళినా గుర్తుందా? నాట్లకి వెళ్ళినా, కోతలకి వెళ్ళినా, కుప్పలకి వెళ్ళినా కమ్మోరమ్మ అంటరాళ్ళం అని చెప్పి మాకు ఏం చేసేవాళ్ళు? నీళ్లు ఎత్తిపోసేవాళ్ళు. నాయుడు బావి కాడికి వెళ్తే బావి పక్కన ఉంచోవాలి, బావి మీదకి ఎక్కకూడదు. బావి చుట్టాపల పళ్ళి ఉండేది, అక్కడ నుంచుంటే అప్పుడు నాయుళ్ళు ఎత్తుకొచ్చి మంచిలు అవుతున్నాయంటే ఆ నాయుళ్ళు ఎత్తుకొచ్చి పోసేవాళ్ళు. అంటుకుంటే కొట్టి పడేసేవాళ్ళు అనమాట. తెలుసా? నేను జీతం ఉన్నాను కమ్మూరు దగ్గర జీతం ఉన్నప్పుడు ఒక ఆమె హరే రామ హరే కృష్ణ అంట కొండ తీసుకుని మంచికి వస్తుంది. నేను పంపుకాడు నీళ్ళు కొట్టుకుని కల్లాపు కొడతానికి వెళ్ళా. అప్పుడు కల్లాపు కొట్టాలి, అంట్లు దావాలి, గేదెలు మల్లయ్యాలి.
అప్పుడు జీతం ఉన్నాను అన్నమాట. ఆ కల్లాపి కొడతాను, పొద్దున్నే పేడ తీసుకెళ్ళాను, ఆ బకెట్లు వేసాను, నీళ్ళు తీసుకెళ్తా ఉన్నాను. ఆమె నాకు ఎదురొచ్చింది, నా చెయ్యి ఆ కుండ తగిలింది. రే సచ్చినాడా, కుండ అంటుకున్నావా అంది. తగిలిందమ్మా అన్న. హరే రామ హరే రామ హరే కృష్ణ అంట ఆ కుండ అక్కడే పాల్గొట్టేసింది. చూసావా, అంత నిష్టగా ఉంటారనమాట యూదులు, అంత నిష్టగా ఉంటారు. అందుకే యూదులను అంటుంది, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యము సావాసం లేదు కదా, నువ్వు నన్ను నడుతున్నావంటే దాహము అని మంది ఆ మాటకు అంటాడు. నిన్ను అడుగుచున్నవాడెవడో నీకు తెలిస్తే నీవు నన్ను అడుగుతావు దాహం ఏమని, నేనిచ్చి నీరు తాగితే నువ్వెన్నటికి దప్పిక. అబ్బా, ఈ మాట అనగానే అంది, ఈ బావి చాలా లోతైందయ్యా, 135 అడుగులు లోతుంది కదా, కనుక నాకు ఆ దాహమే అయ్యా. ఏ దాహము, ఇకెప్పుడు దాహం అవన దాహము నాకు ఇయ్యయ్యా అంది. అప్పుడు అన్నాడు, నీ పెనిమిటి తీసురా ఇస్తానన్నాడు. ఏమన్నాడు, నీ భర్తను తీసురా ఇస్తానన్నాడు. ఆమె ఏమంది, అయ్యా నాకు భర్త లేడు. ఇప్పుడున్నవాడు కాక అంటే ఇప్పుడున్నాడంటే యేసయ్య, నేను కాకుండా నీకు ఇంకా 5 భర్తలు ఉన్నారని చెప్పాడు. అప్పుడు తెలుసుకుంది, ఈయనే మెస్సయ్యా, ఈయన వస్తాడని గ్రంథాల్లో ఉంది, పురాణంలో ఉంది, రామాయణంలో ఉంది, భగవద్గీతలో ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది. చదివిందాము, అన్ని గ్రంథాలు చదివింది, విగ్రహార్థకురాలైన అన్ని గ్రంథాలు చదివి 5 దేవతలకు 5 గుళ్ళు కట్టించి ఆ గుళ్ళో పూజ చేస్తున్నాం. ఇప్పుడు తెలుసుకున్నది, అయ్యా నువ్వు నిజంగా మెస్సయ్య అని చెప్పి ఏం చేసిందంటే, ఆ కొండ అక్కడే, ఆ పాపపు కొండ, ఆ పూజ కొండ, ఆ విగ్రహార్థన కొండ పడగొట్టేసి విడిచిపెట్టేసి పగిలిపోయింది. ఊరి మీదకి వెళ్ళింది. ఏం చేసింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తారండి అని చెప్పి అందరు పిలుచుకొచ్చిందంట. సమరీలందరూ తీసుకొచ్చిందంట. అందరికీ సువార్తను ప్రకటిస్తానికి ఈ రాతి బావి దగ్గరికి యేసయ్య వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆ బావే రాయి. ఆ రాయి ఎవరంటే నీవు నేనే. ఆ రాతి బావి మనమే. మనం అనేకులు సువార్త చెప్పేవారికి ఉండాలి, అనేకులు సాక్ష్యం చెప్పేవాళ్ళకి ఉండాలి, అనేకులు మందిరం నడిపించే వాళ్ళకి ఉండాలి. నువ్వెంతమంది నడిపిస్తే నువ్వు అంతగా ఆకాశంలో ఒక నక్షత్రాలుగా ప్రకాశిస్తావంట నువ్వు నడిపిస్తే. హల్లెలూయా. ఎన్ని రాళ్ళు ఇయ్యి, ఒకటి కేకలేసే రాయి, 2 మన అవసరాలు తీర్చే రాయి, 3వది దాహము తీర్చే. ఏ దాహం ఇది, సువార్తనే దాహము, ఆత్మదాహము తీర్చే రాయి. ఈ రాయి, ఈ వాక్యం వింటే ఆకలి అవ్వదు. చెప్పండి, ఆయన మాట్లాడినట్టు ఆకలి అయిద్దా? 3 దినాలు ఆయన వాక్యం బోధిస్తుంటే ఒకళ్ళకి ఆకలి అవ్వలేదంట. ఆ చిన్నపిల్లడు తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చేపలు కూడా అట్టగుండిపోని అంట. చిన్నపిల్లోడి తినలేదు. చూడండి, ఎందుకంటే ఆయన చెప్పే మాటలు అంత మధురముగా అంతగా ఉన్నాయి. ఆ మాటలు విన్న తర్వాత అప్పుడు యేసయ్య అంటాడు, శిష్యుల్ని అంటాడు, అయ్యా 3 రోజులు మట్టి వాళ్ళు ఏమి తినలేదు, ఏమి భుజించలేదు, వాళ్ళని ఒట్టిగా పంపిస్తే నీరసం వచ్చి అక్కడ పడిపోతారు, కనుక వాళ్ళకి భోజనం పెట్టమన్నాడు. అప్పుడు అంటారు, అయ్యా ఇన్ని వేల మందికి ఎక్కడ తెచ్చి పెడదాం భోజనం, ఎర్రనీళ్ళు ఎవరి దగ్గర ఏమైనా ఉండే కనుక్కో అన్నాడు యేసయ్య. అప్పుడు చిన్నపిల్లోడు లేచి, అయ్యగారు నా దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర నేను చెప్పినప్పుడు వెంటనే తీసుకురమ్మన్నాడు, ఆశీర్వదించాడు, వాళ్ళకి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి చిన్న బాలుని యొద్ద, 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్నవి చిన్న బాలుని వద్ద, 5,000 మంది ఆకలి తీర్చెను, 5,000 మంది ఆకలి తీర్చెను. వెనుకన ఉన్నది దైవ హస్తము, వెనుకన ఉన్నది దైవ హస్తము, చిన్ని చిన్ని వస్తువులే ఎంత గొప్ప కార్యములు, అన్ని రంగములందునా మిన్నగా చేసిన దేవుడు, చిన్ని చిన్ని వస్తువులే. హల్లెలూయా. 5,000 మంది ఇంకా మిగిలి
పోనీ అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకని నువ్వు సువార్త ప్రకటించాలి. నువ్వు రాతి బానగా, రాతి బావిగా, రాయిగా ఉండాలి. రాయి కేకలేస్తుంది, రాయి అవసరాలు తీరుస్తుంది, రాయి చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను సజీవమైన రాళ్ళుగా చేశాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. రాళ్ళువా ఇప్పుడు మట్టివా? రాళ్ళుగా ఉంటావా, మట్టిగా ఉంటావా? ఉంటావా? రాయిగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి ఈ రాళ్ళలోనే. ఇది చెప్పడానికి టైం లేదు. 1 గంట అయింది. హల్లెలూయా. 1 గంట అయింది కనుక ప్రార్థన చేసుకుందాం. 1 గంట అయింది, ప్రార్థన చేసుకుందాం. మరి 2ంటికి బాప్తిస్మ కార్యక్రమం ఉంది కనుక అందరూ కూడా వెళ్ళొద్దు. అందరూ కూడా ఆ బిడ్డలకి, యవన బిడ్డలు బాప్తిస్మ పొందబోతున్నారు కనుక వారికి మనందరం సహకారులుగా ఉండి వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళని బలపరుస్తూ దేవుని సన్నిధిలో మనం కూడా వెళ్ళి మన బిడ్డలు దేవుని ముద్ర పొందబోతున్నారు కనుక ఒక రాయిగా మార్చబడబోతున్నారు. వాళ్ళు ఇప్పుడు మట్టిగా ఉన్న ఆ బిడ్డలు రాయిగా మార్చబడబోతున్నారు కనుక ఇంకా ఈరోజు నీకు ఆత్మ ప్రేరేపణ దేవుడు నిన్ను గద్దిస్తే వెనకం చేయకుండా, నేను మట్టిగా ఉండకూడదు ప్రభువా, నేను రాయిగా ఉండాలి. నేను మట్టిగా ఉంటే ఏ దినము నా మీదకి ఏ శోధనని వర్షం వచ్చిద్దో, ఏ వరదనే తుఫాను వచ్చిద్దో, ఏ బాధ వచ్చిందో నేను కొట్టుకుపోతానయ్యా. మట్టి అక్కడ ఉండిపోదు, కొట్టుకుపోతానయ్యా. నేను రాయిగా ఉంటే ఏది వచ్చినా అక్కడే ఉంటానయ్యా. ఏది వచ్చినా ఆ స్థలంలోనే ఉంటానయ్యా. రాయిగా ఉండిపోతాను. ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి.